బెండకాయ ఫ్రైకి రెడీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన బెండకాయలు, ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిలు, ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాలు, పసుపు, మినపప్పు. బెండకాయలు కోసేటప్పుడు అండి ఎప్పుడు కూడా కొంచెం పెద్ద సైజు పెట్టుకోండి. ఈ మాత్రం సైజు పెట్టుకుంటే మనం తినేటప్పుడు, కూర చేసేటప్పుడు కూడా పెద్దగా ఉండి బాగుంటుంది. చిన్నగా చేస్తే పీకడైపోతాయండి. అందుకని నేనైతే పెద్దగానే చేస్తానండి. ఒక బెండకాయని 2 ముక్కలు చాలు. పెనం వేడెక్కిందండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ వేయొద్దు. కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్ది కరివేపాకు, ఉల్లిపాయ అండి. అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. కొద్ది కారం వేయండి. కొద్దిగా పసుపు. ఈ బెండకాయ వేసేయండి. బెండకాయ ఒక పెద్ద సైజు ఉండాలండి. ముక్కలు చిన్నవి కొట్టి తొందరగా పీకిడైపోతాయి. తినేటప్పుడు చిరాకు ఉంటుంది. కొద్దిగా వాటర్ పోయండి. ఈ వాటర్తో బెండకాయ కొద్దిగా ఉడకాలండి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేయలేదు కాబట్టి ఈ వాటర్తోనే ఉడకాలి. కొద్దిగా టమాటా వేయండి. ఇప్పుడే ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్దీ కర్రీ అండి. ఎక్కువ ఆయిల్ వేయలేదు చూడండి. ఆవిరిలోనే ఉడికిపోతుంది బెండకాయ. మళ్ళీ కొద్ది మూత పెట్టుకోండి. హెల్దీ బెండకాయ కూర రెడీ అయ్యిందండి. కొద్ది కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. ఇది అడగట్టకుండా చూసుకోండి. ఇది అన్నంలోకి బాగుంటుందండి. ఎక్కువగా చూడండి, మనకు బెండకాయలాగే ఉంటుంది. బాగుంటుంది తినడానికి. చూడండి, పొడి పొడిలా ఆడుతూ ఉండే బెండకాయ కర్రీ రెడీ అయ్యింది.